అలా లేకపోవచ్చు కానీ ఆన్లైన్ లో సాంబశివరావు గారిని ప్రభుత్వం ఎంత బతికడానికంటే దయచేసి ఒప్పుకోమన్నా మేము ఈరోజు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాము. ఒకటి. రెండోది, ప్రభుత్వంలో కలుగుతాము కనిపిస్తాము ఒప్పుకోమనం, కానీ 5 శాతమే ఫిట్మెంట్ ఇస్తాము దీనికి ఒప్పుకోమని చెప్తే మన సార్ అట్లా ఇట్లా కానీ లాస్ట్కు 1 గంటకు 11 శాతం ఫిట్మెంట్ ఒప్పుకున్నారు. ఒప్పుకొని సరే మనవాళ్ళు శాస్త్రవాద మనలతో మాట్లాడి ఆ యొక్క సమ్మెను కాల్లో కలిగించారు. ఎందుకు చెప్తా ఉన్నాయి వాళ్ళు మనకు కూడా సమ్మె చేయాలి అంటే ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వాతావరణం వేరు, మన సమ్మె వాతావరణం వేరు. ఈరోజు మన సమ్మె అంటే ఈరోజు ప్రధానంగా నిన్న సమ్మెలో ఈ సమ్మె ఈ యొక్క సింగరేణి కార్మిక వర్గానికి ద్రోహం చేసిన వారు కూడా రేపు సమ్మెలో భాగస్వామ్యం ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంఘం ఈ ప్రభుత్వం 51,000 కోట్ల రూపాయలు బకాయిలున్న ఈరోజు అడగలేని పరిస్థితులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక అంశాలు ఈ యొక్క సింగరేణికి అవినీతిలో కూడుకుపోకుండా ప్రభుత్వానికి చెందిన సంఘం కూడా ఎదుర్కొన్నాయి. అదేవిధంగా మిగతా సంఘాలు ఉన్నాయి సార్, సిఐ కానీ ఇక్కడ ఒక ఇండికేషన్ ఏంటంటే ఈరోజు కవిత కూడా పార్టీ లేదు. కవితకు సంబంధించిన ఆమె గౌరవ అధ్యక్షురాలు హెచ్ఎంఎస్ ఆమె కూడా ఈ సమ్మె ద్వారా బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని మనం కూడా అన్ని ఆలోచన చేసి రేపు సమ్మె అయితే ఎట్లా పోవాలి, ప్రధానంగా ఎన్ని డిమాండ్లు ఒప్పుకుంటే సమ్మెలో కాలం చేయాలని చెప్పి మనం కూడా మళ్ళా కూడా పడుతూ ఉన్నాం. అందుకని మధ్య కాలంలో మీకు తెలుసు కార్మికులు ఎదుర్కొంటే ప్రధానమైన సమస్యలు. అంతమంది కార్మికులు ఏమవుతున్నారు, వాస్తవానికి బాగా పనిచేసే మన పిట్టాలు తెలుసు మన డెలిగేట్లకు నేను లాభసాలను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు కార్మికులు మెడికల్ బోర్డు మీరే పోగొట్టేదని, లేకపోతే అదేమైందని ఇదేమైందని 100 ప్రశ్నలు ఒక 15 రోజులు మనందరూ అడిగేది. మనం ఎప్పుడైతే జాబ్ చేసినామో, ఎప్పుడైతే కార్మిక వర్గానికి అన్ని వివరించినామో, ఎప్పుడైతే ఈ ప్రభుత్వాల వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయని చెప్పినామో, ఎప్పుడైతే మన జాబును 13 రోజుల తర్వాత ఒక బ్రహ్మాండమైన ర్యాలీ ఒక్కరోజు చేసినామో, ఎప్పుడైతే మనందరినీ అరెస్ట్ చేసిందో మిగతా కార్మిక సంఘాల నోట్లు మూతపడ్డాయి. అదేవిధంగా మన కార్మిక నాయకులు విట్ కార్యదర్శులు బ్యాచ్ నాయకులు దండలు వేసుకోవచ్చే రోజు వచ్చింది. కానీ దీన్ని ఇంతతోనే ఆపకుండా ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యంతో మేము సిద్ధంగా కలిసి కూర్చొని దాదాపు ఇంత పెద్ద ర్యాలీ చాలా చేసినాం. మరి మేనేజ్మెంట్ స్పందన ఏంటంటే 5వ తారీఖు డైరెక్టర్ గా వస్తారు, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడకపోతుంది. అంతవరకు ఆర్థిక సమ్మె మేము ఒక లీకులు ఇచ్చినాం, మేము జిఎం పర్సన్తో చెప్పినాం డైరెక్ట్ గా మేము కూడా సమ్మెకు కసరత్తు వెళ్తా ఉన్నాము. కాబట్టి ఈ సమ్మె అయితే ఇది స్టార్ట్ చేయడమే మనం అంతా, కానీ ఎన్ని చేయడం మా చేతులు లేదు. అందుకనే మీరు కూడా కొన్ని ఆలోచన చేయాలంటే ఈ రోజు ప్రభుత్వానికి లింక్ అయింది. ప్రభుత్వం ఈరోజు ఎట్లయినా ఇంకా సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ఏదో రకంగా పరిష్కారం చేయాలని ఆలోచనలు పడ్డారు. అందుకనే మనము సీతారామయ్య గారు కూడా అక్కడ ఉన్నారు. బహుశా రేపు పొద్దున పిలిచిన నేను కూడా రేపు అడ్డే పరిస్థితి ఉన్నది. అందుకనే రేపు చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఒకవేళ కనుక వాళ్ళ పరిష్కారానికి మొగ్గు చూపకపోతే సింగరేణిలో భారీ సమ్మె తప్పదని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ బోర్డు లేకుండా, లేకపోతే ఇంకోటి లేకుండా మనం ఒప్పుకునే 6 పాయింట్లు బరాబరి సాధించుకోవాలి. అదేవిధంగా ఈరోజు 12వ వేతన ఒప్పందానికి సంబంధించి ఒక అంశం మీకు చెప్పిన క్లోజ్ చేస్తుంది. మన గడువు